జిల్లా డొమెస్టిక్ గ్యాస్ కు ఎక్కడా కొరత లేదని తెలిపారు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా. దేవాలయాలు, హాస్టళ్లు, ఓల్డ్ ఏజ్ హోమ్లకు యథావిధిగా గ్యాస్ సప్లై చేస్తున్నట్లుగా తెలిపారు. డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్ లో విక్రయించకుండా స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇక ప్రజల నుంచి ఫిర్యాదుల కోసం కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. డొమెస్టిక్ సిలిండర్లను బ్లాక్ లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీసాతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. గ్యాస్ కొరతపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా సార్ మొత్తం నిల్వలకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి సార్ అంటే కమర్షియల్ పూర్తిగా నిలిపివేసినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం డొమెస్టిక్ అంటే ఎటువంటి నిల్వ ఉంది? మన జిల్లాలో 3 బాటిలింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒకటి హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, అలాగే బీపీసీఎల్. మన జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న 10-15 జిల్లాలకి ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రానికి కూడా సప్లై చేసేంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఉంది. ఆ డొమెస్టిక్ సిలిండర్స్ వరకు కంపల్సరీ ఇష్యూనే లేదు. అన్ని దగ్గర మనకు ఎంతైతే కావాలో అంతకన్నా ఎక్కువనే ప్రొడక్షన్ అవుతుంది, అంతే సరఫరా కూడా అవుతుంది. ఎవరు కంగారు పడాల్సిన అక్కర్లేదు. నేను అదే మీడియాలో అంతా చూస్తున్నాను, బ్లాక్లో అమ్ముతున్నారు, బ్లాక్లో తీసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్కి వెళ్ళే అవకాశం ఏమొచ్చింది, అవసరం ఏమొచ్చింది? డొమెస్టిక్ మీరు కాలేనప్పుడు మీరు బుక్ చేసుకోండి, కంపల్సరీగా మీకు వస్తుంది. ఇంకా కమర్షియల్ దీని వరకు ఏదైతే ఉందో ఆ కంపెనీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఉందని చెప్తున్నారు. అంటే కమర్షియల్ కొంచెం స్లోగా ఇవ్వండి అనేది చెప్తున్నట్టున్నారు. హౌవెవర్ అది కూడా బ్లాక్లో ఏ మాత్రం అమ్మడానికి అవకాశం లేదు. సో ఇది నా జిల్లాలో ఆల్రెడీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసాము. కలెక్టర్ సివిల్ సప్లైస్ అంటే జేసీ గారు అదే పని మీద ఉన్నారు. అన్ని మండలాల వైజు, అన్ని డీలర్స్ వైజు కూడా స్పెషల్ మానిటరింగ్ ఆఫీసర్ పెట్టాము. ఎక్కడైనా మీకు బ్లాక్లో అమ్ముతున్నారు లేదా డొమెస్టిక్ సిలిండర్ ఇవ్వట్లేదు లేదని చెప్తున్న ఇటువంటి కథలు చెప్తే నాకు కాల్ చేయండి. ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టున్నాను. సేమ్ మన డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ రూమ్కి కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము. ఇంటర్ జిల్లా వరకు అయితే గ్యాస్ సిలిండర్స్ కొరత లేదు. ఎవరు బ్లాక్లో వెళ్ళి అమ్ముకోవాలి లేదా అయిపోతుందని దానికి అలవడి పడాల్సిన అవసరం లేదు. అంటే కొంత ఆన్లైన్ సర్వర్ బుకింగ్ సంబంధించి పనిచేయడం లేదు. ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్లు తీసుకుని నేరుగా అటు ఏజెన్సీల దగ్గరికి వస్తూ ఉన్నారు. అదే ఆన్లైన్ సర్వర్ గురించి తెలియదు. సెంట్రల్ సర్వర్లు ఉంటాయి. ఏమైనా అదే ఈ అడబడి వల్ల ఎక్కువ బుకింగ్లు చేయాలని అడబడి పడుతున్నామో తెలియదు. కానీ బట్ ఏదేమైనా కూడా కొరత అయితే లేదు. అలా కొరత వచ్చే పరిస్థితి ఉంటే ఇక్కడ మనమే మన సైడ్ నుంచి డైరెక్షన్ ఇస్తాం, ఏం చేయాలి, ఎట్లా చేయాలని. అంతవరకు ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే. హాస్టల్కి సంబంధించి ఇంకా కట్టెల పొయ్యిల మీద అక్కడ ఉంటారు. కొద్దిగా హాస్టల్కి ఏమైనా వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది? హాస్టల్స్, టెంపుల్స్, అలాగే ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్లో ఉంటాయి. అక్కడికి ఆటోమేటిక్గా వెళుతుంటుంది. ఎక్కడ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే మొదటి నుంచే ఏదో ఫ్యూల్ సేవ్ చేయాలని కట్టెపోయిలో చేసుకుంటే తప్ప గ్యాస్ కొరత వల్ల చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బ్లాక్ మార్కెట్ ఏం చెప్తారు సార్? బ్లాక్ మార్కెట్ ఎన్టీఆర్ జిల్లాలో జరగడానికి లేదు. ఎవరైనా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. అయితే ఇప్పటికీ ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి చోటుకి కూడా విజిట్ చేస్తున్నారు. ఎక్కడైనా కూడా బ్లాక్ మార్కెట్ అనేది జరిగితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందంటూ కూడా జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అయితే చెప్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా ప్రస్తుతం డొమెస్టిక్ సంబంధించి ఎవరికి అందరికీ అందుబాటులో ఉంది. దాంతోపాటు ఓల్డ్ ఏజ్ హోములకి అటు హాస్టల్కి సంబంధించి కూడా ఫెసిలిటీ కల్పిస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.